ఏంటి అసలు ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే? సర్వైకల్ అంటే మన మెడ భాగం, థొరాసిక్ ఛాతీ, లంబార్ అంటే నడుము భాగం. ఈ మూడు దగ్గర ఎప్పుడు ఎక్కువ తగులుతుందో అప్పుడే మనకి మేజర్ చేంజెస్ ఉంటాయి. మన బ్యాక్ బోన్కి ఏ చిన్న ఇంజురీ అయినా మొత్తం హోల్ మన సపోర్ట్ సిస్టమ్ అనేది మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎక్కడ అయిందన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిపెండ్ అయి ఉంటుంది. మన దగ్గర వచ్చేసరికి రోబోటిక్ గేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ రన్ అవుతుంది అన్నట్టు కాకుండా మేము మా ఓన్ ఫ్యామిలీ లాగా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ షేబా గారు ఉన్నారు, ఆరాన్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ నుంచి. నమస్తే మేడం, వెల్కమ్ అండి. లక్ష్మి గారు. సో ఒక రకంగా చెప్పాలంటే వైజాగ్లో ఉన్న ఆరాన్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ ఎంతోమందికి ఒక న్యూ లైఫ్ని అయితే ఇస్తుంది, న్యూ హోప్ని క్రియేట్ చేస్తూ ఒక సరికొత్త లైఫ్ని ఇస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం, జెనెటికల్గా అంటే పుట్టుకతో కావచ్చు, లేకపోతే యాక్సిడెంటల్గా కావచ్చు, స్పైనల్ కార్డ్ ఏదైతే ఇంజ్యూరీస్ జరుగుతాయో వాళ్ళు కనీసం నడవలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళలో ఎక్కువ శాతం చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ మనం ఆల్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాం యాక్సిడెంటల్గా ఉన్నటువంటి కేసెస్లో. సో అలాంటి వాళ్ళు ఇక్కడ స్టెప్ ఇన్ అయిన తర్వాత వాళ్ళకే ఆశ్చర్యం వేసేలాగా వాళ్ళ ట్రీట్మెంట్లో వచ్చిన మార్పులు కావచ్చు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వచ్చినటువంటి ఆ చేంజెస్ చూసి వాళ్ళే చాలా హ్యాపీ అవుతున్నారు. ఆల్రెడీ మనం అండర్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళైతే కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది. బట్ ఈ స్పైనల్ కార్డ్ ఇంజూరీస్ అంటే ఏంటి, ఏ కండిషన్లో ఇది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫిజియో ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు శివ గారు ఉన్నారు కాబట్టి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, జనరల్గా ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అనేటప్పటికీ వాళ్ళు విపరీతమైన పెయిన్తో ఉంటారు, నడవలేనటువంటి పరిస్థితి. ఇంకా మా పరిస్థితి ఇలానే ఉంటుందా, మనమంతా మునుపట్లాగా అన్ని పనులు చేసుకోలేమా, లాంగ్ జర్నీ చేయకూడదా, ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. జనరల్గా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి అసలు ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అంటే? సో మనకి తెలిసిందే స్పైనల్ కార్డ్ అంటే మన బ్యాక్ బోన్. సో మన బ్యాక్ బోన్కి ఏ చిన్న ఇంజురీ అయినా మొత్తం హోల్ మన సపోర్ట్ సిస్టమ్ అనేది మొత్తం కొలాప్స్ అవుతుంది. సో మన బాడీలో చేంజెస్ అంటారా, మన సపోర్ట్ సిస్టమే లేకపోతే అసలు మనం అంటే ఏది ప్రాపర్గా ఉండదు. సో ఎవ్రీథింగ్ డ్యామేజ్ అవుద్ది. స్పైనల్ కార్డ్కి ఏ చిన్న ఇంజురీ అయినా మొత్తం చాలా మేజర్ చేంజెస్ ఉంటాయి. మైనర్ అనేది ఎప్పుడు ఏమీ ఉండదు, ఏదైనా మేజరే జరుగుతుంది. సో మన మూమెంట్ అంతా కూడా మొత్తం మన స్ట్రెంగ్త్ అదే కాబట్టి. సో జనరల్గా కొంతమందిలో ఈ నెక్ దగ్గర పెయిన్ వస్తుంది, కొంతమందికి యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు ఇక్కడ ఈ పార్ట్ బ్యాక్ సైడ్ దెబ్బలు తగిలాయి అంటారు, అక్కడ డ్యామేజ్ అయింది అంటారు. సో ఏది చూసుకున్నా కూడా మనకి స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఒకే విధంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు లైక్ మన స్పైనల్ కార్డ్ ఉంది కదండి, మోస్ట్లీ ఏ రీజన్స్ కంటే 3 రీజన్స్ ఉంటాయి. సర్వైకల్, థొరాసిక్, లంబార్. సర్వైకల్ అంటే మన మెడ భాగం, థొరాసిక్ ఛాతీ, లంబార్ అంటే నడుము భాగం. ఈ మూడు దగ్గర ఎప్పుడు ఎక్కువ తగులుతుందో అప్పుడే మనకి మేజర్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు పైన సర్వైకల్ రీజన్లో కానీ ఏదైనా ఇంజురీ, ఆ ఇంజురీ ఎలా అంటే లైక్ బై ఏదర్ యాక్సిడెంట్ వల్ల అవ్వచ్చు, లేదా పేషెంట్ తనంతట తను పడిపోవచ్చు, సెల్ఫ్ ఫాల్ అంటారు, ఆర్ జెనెటికల్గా చాలా రేర్ కండిషన్స్. అలా ఈ 3 పరిస్థితుల వల్ల మనకి ఇంజురీ అవుతుంది. సర్వైకల్ రీజన్లో అంటే మెడ భాగం దగ్గర ఎప్పుడైనా దెబ్బ తగిలితే మొత్తం మెడ నుంచి కింద మొత్తం హోల్ బాడీ ప్యారలైజ్ అయిపోద్ది అనమాట. అంటే మీరు ఊహించుకోవచ్చు, హోల్ బాడీ ప్యారలైజ్ అయిందంటే మనం ఏ వర్క్స్ అసలు ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడు ఛాతీ భాగం అలా అయిందంటే ఏదో 2 కాళ్ళు అలా, లేదా ఛాతీ కింద నుంచి మొత్తం ప్యారలైజ్ అయిపోద్ది. అండ్ నడుము భాగం వచ్చేసరికి మొత్తం బోత్ లెగ్స్ ప్యారలైజ్ అయిపోతాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ రాదు, ఏమైనా చేద్దాం అనుకున్నా అవ్వదు. ఆ ఇంజురీస్ అంటే ఏ రీజన్లో అయ్యి అన్న దాన్ని బట్టి ఎక్కడ ఎంత సివియర్గా అయింది, ఎలా వాళ్ళు అంటే ఏది ప్యారలైజ్ అయిందని డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అనమాట. ఎస్ మేడం, ఇప్పుడు ఎక్కువగా మనం రోడ్ యాక్సిడెంట్స్లో చూస్తే ఈ తరహా కేసులు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అలానే చెట్టు మీద ఎక్కి పడిపోతూ ఉండడం, బిల్డింగ్ పైకి ఎక్కి పడిపోతూ ఉండడం, ఇందులో చిన్నపిల్లలు ఎక్కువగా. సో ఆల్ ఏజ్, ఏ ఏజ్ గ్రూప్ చూసినా కూడా ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ అనేది కనపడుతూ ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ప్రాపర్గా వాళ్ళకి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఏ రీజన్లో అయిందన్న దాన్ని బట్టి ఏది ఎఫెక్ట్ అయింది, దాని ఇంపాక్ట్ ఎలా ఉందని డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు సర్వైకల్ రీజన్లో అయిన వాళ్ళకి ఏంటంటే మొత్తం బాడీ ఇక్కడ మెడ కింద నుంచి మొత్తం ప్యారలైజ్ అయిపోద్ది. సో వాళ్ళకి ఏంటంటే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అంటే అప్పర్ బాడీ నుంచి కింద అంతా.
అదే ఓన్లీ ఇక్కడ లంబార్ అయితే 2 కాళ్ళు, సో వాళ్ళకి ఓన్లీ లెగ్ స్ట్రెంగ్ చేయాలి, దాంతో పాటుగా పైది కూడా మనం స్ట్రెంగ్ చేయాలి. ఇది కంప్లీట్ మూమెంట్ లేదు, సో దీన్ని మూమెంట్ రప్పిస్తూ పైదాన్ని స్ట్రెంగ్ చేయాలి అలా అనమాట. ఎక్కడ అయిందన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో మన ఆరాన్గా వచ్చేటప్పటికి చాలా మంది చెప్తున్నారు ఇక్కడ హై అండ్ ఎక్విప్మెంట్ ఉంది మేడం, అండ్ డాక్టర్స్ ఎలాగో స్టాఫ్ కూడా అంతే బాగా లవబుల్గా ట్రీట్ చేస్తారు. అంటే మనం ఏదో పేషెంట్ లాగా కాదు, కానీ వీళ్ళు ఎంత బేగా రికవర్ అయితే బాగుంటుంది అనేటట్టు ఆ కోణంలో ఎక్కువగా ఉంటుంది అని. సో మీరు చెప్పండి, జనరల్గా ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన వాళ్ళు నిజంగా లైఫ్ మీద హోప్స్ పోతాయి. ఎందుకంటే నడవలేని సిచ్యువేషన్ ఒకటైతే, కొంతమంది మెడ భాగంలో తగిలినప్పుడు ఇంకా వాళ్ళ బాడీలో ఆ మార్పుని వాళ్ళు అసలు డైజెస్ట్ చేసుకోలేరు. కొంత అడ్వాన్స్గా వెళ్తే కనుక మన పెళ్ళికి పనికొస్తామో లేదో ఇట్లాంటివి కూడా నడిచే గతంలో కూడా కాన్ఫిడెన్స్ పోతుంది. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అంటే ఎక్విప్మెంట్తో థెరపీస్ ఉంటాయి? యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మాన్యువల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ అలాంగ్ విత్ మిగిలినవన్నీ మేము చేస్తాం. అంటే పేషెంట్ ఇప్పుడు ఆ ఉన్న కండిషన్ నుంచి మళ్ళీ నార్మల్ బ్యాక్ అవ్వడానికి తనకి ఏదైతే యూస్ఫుల్లో ఏదైతే అవసరమో అవన్నీ మేము ఇక్కడ ఒక ప్రోటోకాల్లో ప్రిపేర్ చేసుకుని, అంటే ఒకే రోజు అంటే ఒక డే 1 నుంచే మనం ఆ ప్రోగ్రెస్ని తీసుకురాలేం. సో ఈ డేలో ఇంత ప్రోగ్రెస్ వచ్చింది, సో దీన్ని నెక్స్ట్ ఏం చేస్తే ఇంకా ప్రోగ్రెస్ అవుద్ది, సో దీన్ని నెక్స్ట్ ఇంకా ఏం చేస్తే ఆ లాస్ట్ నార్మల్ అవుతారు అన్న దాన్ని బట్టి మేము డే బై డే ప్రోటోకాల్ మార్చుకుంటూ పేషెంట్కి ఏది నీడో దాన్ని బట్టి మేము గో త్రూ అవుతాం. మాన్యువల్ థెరపీకి వచ్చేసరికి బెడ్ యాక్టివిటీస్, అంటే పేషెంట్ బెడ్ మీద ఏమేమి చేయించాలి, తను చేయలేకపోతే మేము అసిస్టెన్స్ ఇస్తాం, తను చేయగలిగితే తనకి సపోర్ట్ తగ్గించి అప్పుడు తన చేతే చేయించేలా చేస్తాం. అండ్ పేషెంట్ బెడ్ మీద నుంచి బయటికి వాకర్తో సాయంతోనో లేదా విత్ థెరపిస్ట్ సాయంతోనో ఎలా అయితే వాకింగ్ చేయించడం అలా అన్నీ చేయిస్తాం. అండ్ ఎలక్ట్రోథెరపీ వచ్చేసరికి నేను చెప్పినట్టు నర్వ్, అంటే ఇప్పుడు వాళ్ళకి నర్వ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు స్పైనల్ కూడా అక్కడ పాస్ అయ్యే నర్వ్స్ ఎప్పుడైతే కంప్రెషన్ అలా ఉంటాయి, అది అయినప్పుడు అవి ఇంకా వాటి మూమెంట్ ఏమి ఉండదు, ఆ నర్వ్ పాస్ అయ్యేదానికి ఏది మూమెంట్ ఉండదు, దానికి మనం నర్వ్ స్టిమ్యులేషన్ అని చేస్తాం, ఎలక్ట్రోథెరపీ అంటారు. ఒకవేళ మజిల్కి స్ట్రెంగ్తన్ కావాలంటే మజిల్ స్ట్రెంగ్, సో ఏది అవసరమో అది ఎలక్ట్రోథెరపీలో అది కూడా చేస్తాం ట్రీట్మెంట్ సెషన్లో. అండ్ మన దగ్గర వచ్చేసరికి రోబోటిక్ గేట్ ట్రైనింగ్ ఉంది, అది ఎక్కడా లేదు. ఆ గేట్ ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే మెషిన్ సహాయంతో వాళ్ళు నడవగలరు, గేట్ ట్రైనింగ్ అనమాట. సో ఇంకా రైమో అని అంటే చాలా రోబోటిక్ మిషన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి ఏంటంటే హై అండ్ అనమాట, పేషెంట్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకోగలరు, వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావడానికి అవి చాలా యూస్ఫుల్. ఓకే, సో అంటే మాన్యువల్గా కన్నా ఈ ఎక్విప్మెంట్తో ఎలక్ట్రాల్ మీరు చెప్పినట్టు ట్రీట్మెంట్ వల్ల అడ్వాన్స్డ్గా వాళ్ళు ఇంకొంచెం అంటే నేను ఇంకెవరితో డిపెండ్గా కాకుండా నా అంతా నేను చేసుకుంటున్నాను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఎస్, అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు డే బై డేకి ఒక్కొక్క ఇన్వెన్షన్ పెరుగుతూనే ఉంటుంది, టెక్నాలజీ చాలా ముందుకెళ్తుంది, ప్రపంచమే ముందుకెళ్ళిపోతుంది. సో వాటన్నిటిని మన థెరపీకి అది ఎలా యూస్ఫుల్, పేషెంట్కి ఎలా అప్లై చేస్తే అది పేషెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా వస్తుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మేము ఆ మిషన్స్ ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఓకే, సో చిన్నపిల్లల్ని కూడా చూస్తుంటాం, ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుతూనే వెళ్ళి పడిపోతూ ఉంటారు, కానీ పెద్ద గాయమే జరుగుతుంటుంది, అందులోనూ స్పైన్కి జరిగితే కనుక చాలా ఇబ్బంది. సో పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ట్రీట్మెంట్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది? పిల్లలకి అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎలా ఫీల్ అవుతారంటే, పిల్లలు యూజువల్లీ బయట ఇంటి నుంచి బయటికి రావడమే చాలా కష్టంగా, ఏదో పక్కదే వేరే దానికి వచ్చేసాం, హాస్పిటల్కి రావడానికి కూడా మారం చేస్తారు, వాళ్ళు ఇష్టపడరు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ రన్ అవుతుంది అన్నట్టు కాకుండా మేము మా ఓన్ ఫ్యామిలీ లాగా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. సో అది మాకు హ్యాపీగా ఉంటుంది, పేషెంట్కి కూడా ఒక హోమ్ ఫీల్. జస్ట్ నేను ఒక అబ్బాయితో మాట్లాడించాను, తను చెప్తున్నారు నాకు రోడ్ యాక్సిడెంట్ అయింది మేడం అని. ఏంటి అబ్బాయి కండిషన్? తను చూసారు యంగ్స్టర్, 27 years ఓల్డ్. తను వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు లైక్ బైక్ యాక్సిడెంట్, తనకి తెలియకుండానే ఎలా పడిపోయారంటే తనకి ఈవెన్ గుర్తు కూడా లేదు, అంటే ఫాల్ ఎలా జరిగింది, ఎవరో అక్కడ నియర్ బై రోడ్ మీద వెళ్ళే వాళ్ళు అడ్మిట్ చేశారని చెప్పారు. సో హీ వాజ్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్ లెగ్స్ అనమాట, 2 legs తను నడవలేరు. సో తనకి ఇప్పుడు 27 years అంటే తన ఎర్నింగ్ ఏజ్, సో తనకు కంప్లీట్ కాన్ఫిడెన్సే పోద్ది. బట్ మీరు ఇందాక మాట్లాడినప్పుడు చూసారు తన కాన్ఫిడెన్స్, అంటే నార్మల్గా ఇంటరాక్ట్ అవ్వడం అందరితో, కానీ లో కాన్ఫిడెన్స్ నుంచి వచ్చారు, కానీ ఇప్పుడు ఓకే. అంటే ఇక్కడ ఇట్ డిపెండ్స్ అండి, ఎన్విరాన్మెంట్ బట్టి కూడా మనకి చాలా చేంజెస్ ఉంటాయి. అంటే థెరపీ మనకి ఎలా అవుతుంది అన్న దాన్ని బట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఈజీగా బూస్ట్ అవుతుంది. ఓకే, నేను మళ్ళీ నడవగలను, నేను మళ్ళీ బ్యాక్కి రాగలను అని. సో డే బై డే వాళ్ళల్లో వచ్చే చేంజ్ వాళ్ళు ముందు గుర్తిస్తే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా ఎస్ మళ్ళీ నేను కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్.
హలో అండి, మీ పేరండి? గౌరీశంకర్ అంబటి మేడం. ఏమైంది అసలు, ఏంటి ప్రాబ్లం? బైక్తో సెల్ఫ్ ఫాలింగ్ అయిపోయింది మేడం. స్పైనల్ కార్డ్ ఇంజరీ అయింది. లంబర్ లెవెల్లో L1 వెడ్జ్ కంప్రెషన్ అయిపోయింది. అప్పటి నుంచి 2 legs ప్యారలైజ్ అయిపోయాయి మేడం. ఇప్పుడు ఎలా ఉందండి? ఆర్ఆన్లో ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంది? ట్రీట్మెంట్ చాలా బాగుందండి. స్టాఫ్ కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా చేస్తున్నారు మేడం ఇప్పుడు ట్రీట్మెంట్. ఎప్పుడైంది మీకు యాక్సిడెంట్? 8 months అవుతుంది మేడం. March 11th. సో అప్పుడు కంప్లీట్గా మీరు నడవలేని నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాను మేడం. ఇప్పుడు కొంచెం వాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో లెగ్స్ మూవ్మెంట్ కానీ మీరు మీ అంతా మీరు కొన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు? స్లీపింగ్ పొజిషన్ టు ఇంకా సిట్టింగ్ పొజిషన్ వరకు వచ్చాను మేడం. కొంచెం మూమెంట్స్ అవి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి ఇక్కడికి వచ్చాక. జనరల్గా ఇట్లాంటివి ఏదైనా అయినప్పుడు ఒక్కసారిగా ఫ్యామిలీ కూడా అప్సెట్ అయిపోతారు. మన వాడు అలా బెడ్కి పరిమితం అయ్యారు అన్నప్పుడు మనతో మన ఫ్యామిలీ కూడా రోడ్డుకు వచ్చేసే పొజిషన్ వరకు వచ్చేసాం మేడం. మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం దీని నుంచి. ఇంకా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎక్కువ అవుతున్నాయి మేడం. సో మళ్ళీ మనల్ని మనం బాగు చేయించుకోవాలి అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి మేడం. ఇంక ఇది ఒకటే ఆప్షన్ ఉందని చెప్పారు డాక్టర్ కూడా. ఇంకా అవైలబిలిటీగా ఉందండి కాస్ట్ కానీ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ కొంచెం పర్లేదు మేడం. అవైలబిలిటీ అంటే మేము మేనేజ్ చేసుకునే దాంట్లో ఉందండి. పేరండి? అయ్యప్ప. మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం మేడ మంచి పడిపోయానండి. పడిపోయిన వెంటనే మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ చేశారండి. కాలు చేతులు కూడా రాలేదు. ఇక్కడ రాను హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత అంతా బాగానే ఉన్నాయి. కాలు చేతులు కూడా బాగా ఆడుతున్నాయి. నా అంతలానే వాకర పట్టుకొని వెళ్ళిపోతాను. ఇక్కడ సంధు సారు అని డాక్టర్ గారు కూడా బాగా మాకు హెల్పింగ్ చేశారండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా అంతలాను లేచి చేయగలుగుతాను. ఓకే, రికవరీ బాగా అయిందండి. ముందు ఎందుకు అలా మీకు యాక్సిడెంట్గా ఎలా పడిపోయారు? మేడం మామూలు ఆటోమేటిక్గా కాలు జారిపోయి పడిపోయాను. అక్కడ ఆపరేషన్ అయిందండి మెడగా. ఇప్పుడు అంతా రేట్ అంతా బాగా అంతా బాగానే చూస్తాం. బాయ్స్ ఏంటి లేడీస్ ఏంటి అందరూ బాగానే చూసుకుంటాను. డాక్టర్లు కూడా బాగా చూసుకుంటాను. మేనేజ్మెంట్ కూడా బాగా మమ్మల్ని రెస్పాన్సిబుల్ ఇస్తుందండి. ఏదైనా అది ఇస్తాను. అనుకోలేదండి అప్పుడు. మేము అసలు ఓపిక లేదు. ఇంత బేగా వస్తానని మేము కూడా ఊహించలేదు సార్. సో లెగ్స్కి మీకు ప్రాబ్లం వచ్చిందండి? చేతికి కూడా చేతులకు కూడా ఇప్పుడు ఫింగర్స్ అప్పుడు రాలేదండి. ఇప్పుడు బాగానే పర్లేదు, బాగానే వస్తుంది. గ్రిప్ అనేది వస్తుంది. సో ఇదండి ఆర్ఆన్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్ అండ్ స్టాఫ్ వాళ్ళని పేషెంట్స్ లాగా కాకుండా ఆ పదాన్ని కూడా ఇక్కడ పెద్దగా పరిచయం చేయనివ్వరు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ వాళ్ళే, కాకపోతే అనుకోకుండా జరిగిన ప్రమాదాల వల్ల ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని రిపేర్ చేసి నార్మల్ పంపించే బాధ్యత మంది. కాబట్టి వాళ్ళకి అలాంటి ఎన్విరాన్మెంట్ లేకుండా చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ట్రీట్ చేసి వాళ్ళ ఒక హోప్ క్రియేట్ చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇట్లా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కావచ్చు, GBS, అది మరీ చాలా డేంజరస్. ఎందుకంటే ఎప్పుడు ఎలా అటాక్ చేస్తుందో తెలియదు. ఒక బ్యాక్టీరియా, ఒక వైరస్ వల్ల మనిషి జీవితం అతలాకుతలం అయిపోవడం అంటే అది కూడా ఒక పెద్ద కాజ్. సో ఈ కేసుని మాత్రం ఇక్కడ 100% అష్యూరెన్స్తో ట్రీట్ చేస్తూనే ఒక మంచి హోప్ క్రియేట్ చేసి ఒక కొత్త లైఫ్ని వాళ్ళకి ఇచ్చి పంపిస్తోంది ఆర్ఆన్. సో వైజాగ్ కలెక్టరేట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఆర్ఆన్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ని మీరు కూడా అప్రోచ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.